హాయ్ టు ఆల్, దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్. సుప్రీం టీ పొడి నీలోఫర్ వారు సమర్పించు మెగా హిట్ 70 ప్రోగ్రాంలో ఈరోజు ముఖ్య అతిథిగా అయితే యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా అనొచ్చు మన విక్రమాదిత్య గారు మనతో ఉన్నారు. చిరంజీవి గారు అంటే తనకి ఎంత ఎంత ఇష్టమో, ఎంత అభిమానమో, ఎంత భక్తో ఈరోజు ఈ ఇంటర్వ్యూలో తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమాదిత్య గారు హాయ్ అండి, ఎలా హాయ్ ఉన్నారు? బ్రో, బాగున్నాను. నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి, చాలా సంతోషంగా ఉంది. మొన్న డి ఎపిసోడ్ కూడా మీ పాపతో ఎంత పెద్ద హిట్ అయిందో చూసాను. అవునవునవును. అంటే ది స్టేజ్ మీద. పుత్రోత్సాహము, అంటే కూతురు పుట్టిన ఆనందంలో, అంటే మీకు ఒక అంటే ఆ స్టేజ్ ఎలా అనిపించిందండి ఆ టైంలో? 100% నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బేసికల్ గా నేను డాన్సర్ని, చిన్నప్పటి నుంచి కూడా నేను డాన్సర్ని. బట్ 2002లో చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల ఈ కాంపిటీషన్లు దీంట్లో పాల్గొనలేక ఇదైంది అనమాట. తర్వాత అలాంటి స్టేజ్ మీద, ఢీ లాంటి స్టేజ్ మీద నా కూతురు డాన్స్ చేయడం అనేది చాలా గర్వంగా అనిపించింది. ఎస్, నేను కొట్టలేదు, నా కూతురు కొట్టిందన్న ధీమా ఉంది అనమాట. కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా చాలా పెద్ద అభిమాని అని విన్నాము. ఆయన అయ్యో. ఫస్ట్ డే అంటే ఫస్ట్ షోకి మీరు టికెట్ కొనుక్కొని మరి క్యూలో ఉండి ఎంత లేట్ అయినా సరే సినిమాకి వెళ్ళాలి అంటే 100%. లాఠీ చార్జీలు, అంటే జనాలు తోపులాట్లు, అంటే ఇవన్నీ చేయించుకొని టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళిన రోజులు ఉన్నాయని కూడా మేము విన్నాము. 100%. ఒకసారి అంటే మీరు చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? ఎంత టికెట్ పెట్టుకొని సినిమాకి వెళ్ళారు చిరంజీవి గారు? నేను చిన్నప్పటి నుంచి చంటబ్బాయి నుంచి చూస్తున్నానంట. నాకు నేను చిన్నప్పుడు బేసికల్ గా చిరంజీవి ఫ్యాన్ అంటే పులి అనే సినిమా ఉండేదంట. నాకు ఊహ కూడా తెలియదు, మా అమ్మ వాళ్ళు చెప్తుంటారు. ఓకే. ఆ పులి అనే వీడియో క్యాసెట్ వేసుకొని రోజు చూస్తుండంట. ఎందుకు ఆ సినిమా అసలు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, అది సో అప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా నాకు చిరంజీవి అంటే ఎందుకో ఇష్టం. మీరు నమ్మరు, ఇప్పుడు నా సెల్ ఫోన్ లో ఫోటో కూడా ఉంటది. నేను 1 year కే చిరంజీవి ఫోటో పట్టుకుని ఇలా ఫోటో దిగాను అనమాట. 1 year కే. ఓకే. నాకు ఊహ కూడా లేదు. జస్ట్ మీకు చూపిస్తే ఆ ఫోటోస్ షేర్ చేస్తాను, సరదాగా ప్లే చేయండి. ఎందుకో చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే చాలా ఇష్టం. అందుకని మీరు ఇంటర్వ్యూ అనగానే కూడా ఏం ప్రిపేర్ అవ్వలే, ఇలా రాసుకొని ఇలా చెప్దాం అని చెప్పి. నిజంగా నేచురల్ గా, నిజాయితీగా నాకు చాలా ప్రాణం ఉంటుంది అంటే చిరంజీవి. ఎందుకు అంత ఇష్టం చిరంజీవి గారు? అంటే ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? ఆయన సినిమాలు అంటే ఏమి ఇష్టం? బాగా ఇష్టమైన సినిమా ఏంటి? అంటే ఆయనలో ఏది ఇన్స్పైర్ అవుతారు? ఏ అంశం మీద? ఒక 5 సినిమాస్ అయితే ఇప్పటికీ చాలా ఇష్టం. ఫస్ట్ గ్యాంగ్ లీడర్ నా నోట్ అనమాట. ఆయన గొప్ప సినిమాలు ఎన్నున్నా సరే నాకు గ్యాంగ్ లీడర్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అనమాట. చాలా న్యాచురల్ గా, ఒక ఆకతాయి లాగా భలే ఉంటది. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. గ్యాంగ్ లీడర్ గానీ, రౌడీ అల్లుడు గానీ, ఘరానా మొగుడు, జగదేకుడి అతలోక సుందరి, మాస్టర్, ఈ సినిమాలు చాలా ఇష్టం అన్నమాట. మీకు గుర్తుంది ఆయన సినిమాలు ఎక్కడ చూసేవాళ్ళు మీరు? ఎంత టికెట్ కొనుక్కొని చూసారు? నేను 30 రూపాయల టికెట్ నుంచి చూశాను. చూడాలనుంది. అసలు ఫస్ట్ డే టికెట్ దొరకపోతే 5 రూపాయల టికెట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్ళానమాట. మా ఫ్రెండ్ ఉన్నాడు రామ్ గణేష్ అని చెప్పి, అదే 5 రూపీస్ టికెట్ దొరికిందిరా అంటే, సరే ఏదైనా చూడాలని చెప్పి వెళ్ళిపోయాము. వెళ్ళి ఏ మహానగర్ ఇక్కడ కనబడుతుంది చిరంజీవి, కలకత్తా పూరి అక్కడ, ఒరే ఇలా చూడకూడదురా అని చెప్పి మళ్ళీ సెకండ్ షోకి మీరు అన్నట్టు నిజంగానే లైన్ లో దూకి షర్ట్లు చింపుకొని మళ్ళీ అదే సెకండ్ షోకి 70 రూపాయల టికెట్లు వెళ్ళాను అనమాట సుదర్శన్ థియేటర్ లో. అంటే ఎక్కడ హైదరాబాద్? నేను పుట్టి పెరిగిందంతా ఆర్టీసీ క్రాస్ చిక్కడపల్లి. సో సినిమా ప్రపంచం మధ్యలోనే పుట్టాను అనమాట. నాకు థియేటర్ లో చిరంజీవి పోస్టర్ కూడా ఇంకా కళ్ళలా గుర్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా సరే కళ్ళల పోస్టర్ ఉందన్నమాట. రౌడీ పోస్టర్ లా ఉంది సుదర్శన్ 70లో, మాస్టర్ సినిమా పోస్టర్ లా ఉంది సంధ్యాలో, అలా. ఓకే. అంటే మీరు చదువుకునే డేస్ లో అంటే గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా? అవును, చిరంజీవి గ్రీటింగ్ కార్డ్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఫోటోలు వచ్చేవి. ఆ తర్వాత నేను చాలా చిన్నప్పుడు గుర్తు, ఒక సినిమాకి అఖిల్ నాగేశ్వరరావు గారు చిరంజీవి చేస్తున్న సినిమాకి టైటిల్ కావాలి అంటే నేను పంపించాను కూడా. స్వాతి మ్యాగజైన్ లో దేనిలో వచ్చింది, మామకు తగ్గ అల్లుడు అని పంపించాను. బట్ మెకానికల్ అని పెట్టారు సినిమా పేరు. అప్పుడు కాంపిటీషన్ పెట్టారు యాక్చువల్ గా. ఆ సినిమాకి టైటిల్ పెట్టండి, 500 రూపీస్ ఎంతో గిఫ్ట్ అని చెప్పి. కానీ మీ డౌన్ ఫాల్స్ కానీ, అంటే ఒకనొక టైం, అంటే మంచి టైం నడుస్తుంటది, గుడ్ టైం, బ్యాడ్ టైమ్స్ కూడా ఒక మనిషి లైఫ్ లో నడుస్తూ ఉంటాయి. బట్ అలాంటి సిచ్యువేషన్ లో కూడా అంటే చిరంజీవి గారి ఆ పాటలు కానీ, చిరంజీవి గారి సీన్స్ కానీ, అంటే ఇలాంటి ఎక్కువగా ఇన్స్పైర్ చేసేటి మిమ్మల్ని కూడా విన్నాము. అసలు ఏంటది? ఎందుకంటే బేసికల్ గా నాకు చిరంజీవి గారి పాటల్లో ఫస్ట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇంట్రో సాంగ్స్, దాంట్లో మీనింగ్స్ చాలా ఇష్టం. ట్యాగూర్ లో ఫస్ట్ సాంగ్ మీనింగ్ చాలా ఇష్టం. అంటే మనం ఒక్కడి మీద అనడం కాదు, వేరే వాళ్ళు కూడా లిఫ్ట్ ఇవ్వాలి, వేరే వాళ్ళని కూడా మనం తీసుకెళ్ళాలి. అలానే నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను అనమాట చిరంజీవి గారి సాంగ్స్ లో. బేసికల్ గా చెప్పాను కదా, నేను డాన్స్ అంటే ఇష్టం కాబట్టి బంగారు కోడిపెట్ట అనే డాన్స్ ప్రతి స్టేజ్ మీద చేసాను అనమాట నేను. అంటే అప్పుడు కొరియోగ్రఫీ రాదు కదా నాకు. చిరంజీవి ఏం చేస్తే అదే అనమాట. చిరంజీవి చౌంటిలా అంటే అలా అనేటువంటి మొత్తం ఆ పాటలు యాసిస్ దింపేసేవాడు అనమాట. ఓకే.
కానీ చిరంజీవి గారిని అంటే మీరు కలవడం గాని, లేదంటే ఒకవేళ కలిస్తే అంటే ఏం మాట్లాడతారు ఏంటి అన్నయ్యతో? యాక్చువల్‌గా 3 సార్లు కలిసాను. హ్మ్. 4 సార్లు చూసాను. హ్మ్. ఆహ్, రీసెంట్‌గా కూడా కలిసాను. మొన్న ఓకే. 'రాజ్ కుమార్' గారని ఐడియా ఉన్నారా? జూనియర్ చిరంజీవి అంటారు. జూనియర్ చిరంజీవి. యాహ్! మన బుల్లితెర మెగాస్టార్. అవును. సో, ఆయన నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. చాలా హ్మ్. క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో, ఆయన తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం మాట్లాడారు? అంటే ఇలా చిరంజీవి గారిని కలిసినప్పుడు? చిరంజీవి గారు ఇలా వెళ్ళిపోతున్నారు. 'రాజ్ కుమార్' చూసి, "ఏయ్! 'రాజ్ కుమార్' అని చెప్పి అన్నారు. హ్మ్. అనగానే ఆయన వెంటనే "అన్నయ్య నా తమ్ముడు విక్రము నోవాటెల్. మీకు" యెస్ నోటలు. యాహ్! "మీకు గ్రేట్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్" అంటే, "ఓ అవునవును." ఒక సెల్ఫీ దిగుతానంటే నా చెయ్యిలో ఉంటుందన్నమాట లిటరల్‌గా. అంటే హ్మ్. అంత జనాలున్నారు గదా అక్కడ. అవును. ఆహ్, ఇప్పుడేంటి మనం చిరంజీవి గారితో మాట్లాడే ఛాన్స్ రాలే ఎప్పుడు నాకు. అంటే హ్మ్. నేను ఆయనంటే ఎంత ఇష్టమో చెప్పుకునే ఛాన్స్ రాలేదు నాకు. అవును. సో, కలిసి 3 సార్లు గూడా ఒకసారి అవార్డ్ తీసుకున్నాను. హ్మ్. బెస్ట్ ఫోక్ డాన్సర్ అవార్డ్‌గా రవీంద్ర భారతిలో తీసుకున్నాను. అప్పుడు కాలు మొక్కుకున్నాను. యాహ్! మొన్న రీసెంట్‌గా అది. ఫస్ట్ చిరంజీవిని చూసింది 'ఆపద్బాంధవుడు' షూటింగ్. ఓకే. ఆహ్, సంజీవ పార్క్‌లో అంటే 'ఔరా అమ్మక చెల్ల' సాంగ్ ఫైనల్ ఏదో చిన్న చిన్న బిట్స్ అక్కడ తీశారనమాట. ఓకే. సంజీవ పార్క్. ఇలా వెళ్ళిపోతున్నారు చిరంజీవి, చుట్టూరు బౌన్సర్స్, పోలీసులున్నారు. అలా చూసానంతే. తర్వాత మళ్ళీ 'ముఠా మేస్త్రి' షూటింగ్‌లో ఎళ్లి కలిసాను ఒకసారి. ఓకే. అప్పుడు ఫోటో దిగాను. తర్వాత అవార్డ్ తీసుకున్నాను. అప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను చాలా. అంటే గ్రేట్. 'విక్రమాదిత్యని' పేరు అనౌన్స్ చేసి, చిరంజీవి గారి చేతుల మీదుగా ఎప్పుడు అవార్డ్ అంటే అది తీసుకున్నానన్నమాట. ఓకే. అంటే ఆ మూమెంట్ అంటే ఆ టైంలో అవ్వచ్చు, రీసెంట్‌గా కలిసినప్పుడు చిరంజీవి గారిని మూమెంట్ అవ్వచ్చు. అంటే ఏదో ప్రిపేర్ అయ్యి చిరంజీవి గారితో ఇలా మాట్లాడాలి, లేదంటే ఆయనతో షేర్ చేసుకోవాలని కొంతమందికుంటాయి. యెస్. బట్ మీకు అలాంటి సిట్యుయేషన్స్ అనిపించిందా? బాస్‌తో ఏం మాట్లాడాలి ఏంటి? అసలు నాకు నేను అదే చెప్తాను కదా! మీకు ఇంటర్వ్యూ ముందు కూడా అదే చెప్పానన్నమాట. నేను ఏది ప్రిపేర్ అవ్వను. హ్మ్. నిజంగానే నాకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో, ఎంత ఎమోషనో నేను తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ! చిరంజీవిని కలిసినప్పుడు చెప్తారు కదా! అన్నయ్య నేను నీకు పెద్ద ఫ్యాన్ అని. ఇలాంటి నేను అంటే చిరంజీవి అంటే ఇప్పటికి నాకు ఒక ఉనికి అన్నమాట. అంటే హ్మ్. మీ ఫ్యాన్‌ని, మీ సినిమా చూసి పెరిగాను. ఇదంతా రొటీన్. నేను నిజంగానే ఫ్యాన్‌ని 100% నా మనసుకు తెలుసన్నమాట. హ్మ్. ఆహ్, చెప్పాను కదా! నాకు తెలుసు అందరికి తెలుసన్నమాట. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్తుంటానన్నమాట. విక్రమన్న మీరు ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అంటే, బ్రదరు మనకెందుకే పొగరు. మెగాస్టార్ అంత రేంజ్‌కి వెళ్ళిన తర్వాత మనం పొగరు చూపిద్దాం. హ్మ్. ఎవడైనా అంతే. హ్మ్. చిరంజీవి రేంజ్‌కొస్తేనే పొగరు చూపించండి హ్మ్. అంటారన్నమాట. అట్లా. కానీ ఆయనకు కూడా అంతే ఒబిడియంట్‌గా ఉంటాడు. ఆయన అయ్య ఎక్కడ బాబోయ్! పొగరు. అస్సలు ఎన్నో మొన్న కూడా చూపిస్తుంటాం ఇట్లా కళ్ళు నీరు తిరుగుతుంటాయి యాక్చువల్‌గా. హ్మ్. చిరంజీవి గారిది వజ్రోత్సవంలో మాట్లాడినప్పుడు హ్మ్. ఇప్పటికి అది వింటుంటానన్నమాట. ఆల్రెడీ నాకు తెలియకుండా నీళ్ళొచ్చేస్తుంటాయి. అంటే హ్మ్. గంజి నీళ్ళు తెలుసు, బెంజ్ కార్ తెలుసు. హ్మ్. ఎంతో కష్టపడి వచ్చాం అని ఆ స్పీచ్ నేను రెగ్యులర్‌గా వింటుంటా హ్మ్. యాక్చువల్‌గా. కానీ ఇంత గొప్ప గొప్ప పనులు చేసిన చిరంజీవి గారు అంటే అసలు అంటే ఏ మచ్చ లేకుండా ఇన్ని అంటే కొన్ని దశాబ్దాల పాటు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్న చిరంజీవి గారు కొంతమంది అంటే కొన్ని సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు కొంతమంది నెగెటివ్ కామెంట్స్ మీరు చూసినప్పుడు అంటే ఎలా అంటే మీకెలా అనిపిస్తది? నేనైతే 100% నెగెటివ్ కామెంట్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోను. హ్మ్. అందులో చిరంజీవి అంటే నాకు దైవంతో సమానం అని చెప్పి మొన్న మా పాప ఈటీవీ ఢీ స్టేజ్ మీద కూడా చెప్పారన్నమాట. అవును. సో, చిరంజీవి మీద ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే నేను వెంటనే ఓహ్! ఆ రేంజ్‌కి రాలేక కుళ్ళిపోతున్నారన్నమాట వాళ్ళు. జెలస్‌తో ఉన్నారు. వదిలేద్దాం అనాలనే అని చెప్పి తీసుకుంటా. హ్మ్. కానీ అంటే మెగాస్టార్ గారు ఎప్పటికి అంటే మొన్న కరోనా టైంలో కూడా అంటే అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి సాయం చేయడంలో చిరంజీవి గారు ముందుంటారనేది 100% అందరికి తెలిసిన విషయమే. కానీ కార్మికులకు, సినీ కార్మికులకు కూడా ఆయన ఏదైతే కోవిడ్ చాలా టైంలో చేశారు కోవిడ్ టైమ్‌లో. హ్మ్. అవును. కోవిడ్‌లో చాలా మందికి అంటే ఆక్సిజన్ సిలిండర్‌లు ఇవ్వడం గాని అవును. యాహ్! అంటే నేను మీ ఫ్రెండ్స్‌కి కానీ అంటే మీ చుట్టూ ఉండే అంటే ఆర్టిస్ట్‌లకవ్వచ్చు, డాన్సర్‌లకవ్వచ్చు వీళ్ళందరికీ అంటే మీరు వింటూ ఉంటారా? ఆయన చేసిన హెల్పింగ్ నేచర్? 100% మా డాన్సర్స్ గాని, ఆర్టిస్ట్‌లు చెప్తుంటారు కదా! అసలు హ్మ్. చిరంజీవి గారి దగ్గరికెళ్తే ఇలా హెల్ప్ చేస్తారు. ఆహ్, అసలు చిరంజీవి అంటే ఒక ఎమోషన్ బ్రదరు. ఇవన్నీ హ్మ్. అసలు ఆయన హెల్ప్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఆయన చూసి పెరిగాం కదా! చిన్నప్పటి నుంచి. అవును. నేను డాన్స్ చేసినా సరే ఇప్పటికే ఆయన స్టైల్ వచ్చేస్తుంది తెలియకుండా అన్నమాట. హ్మ్. ఆహ్, ఆ! రీల్స్ చూస్తూ ఉంటాం ఇయి. రీల్స్ సరే ఆ స్టైల్ ఇవన్నీ చిరంజీవి వచ్చేస్తుంటాయి ఎందుకో అది తెలియకుండా అన్నమాట. హ్మ్. సో, అంతే మై గాడ్. మై ఓన్లీ గాడ్. అంటే ఇంట్లో మీ పాపకి కానీ, అంటే ఇంట్లో మీ వైఫ్ కానీ మీకు అలా. హైలైట్ తెలియని విషయం ఏంటంటే, హ్మ్. నందిని ఇప్పుడు నా కూతురు కదా! 2008లో బార్న్. ఓకే. ఇప్పుడు నా కూతురు చిరంజీవి ఫ్యాన్. ఓకే. అంటే నేను తయారు చేశానన్నమాట అట్లా. హ్మ్. నాన్న చిరంజీవి సినిమా ఏంటి నాన్న? అల్లు అర్జున్‌ది, రామ్ చరణ్‌ది అనేది. హ్మ్. ఆమెని నందిని ఇప్పుడు వీళ్ళు చేస్తున్న యాక్టింగ్ చిరంజీవి 30 ఏళ్ల క్రితం చేసేసాడు. ఓహ్! ఓపెన్ చెప్తాను. అవును. అని చూపించాను. ఇప్పుడు కాదు 'రుద్రవీణ', 'రుద్రనేత్ర', హ్మ్. 'ఛాలెంజ్', 'అభిలాష' అలాంటి సినిమాల నుంచి 'చంటబ్బాయి' అక్కడి నుంచి 'రౌడీ అల్లుడు' ఇలాంటి సినిమాల నుంచి చూపించి హ్మ్. ఇప్పుడు నా కూతురు మెగాస్టార్ ఫ్యాన్ అంట.
నేను కానీ మా చాలా మంది ఈ జనరేషన్ అంటే 2008 కదా 2005 నుంచి 2006 నుంచి కానీ అక్కడ పుట్టిన పిల్లలంతా అంటే ఇప్పుడు వచ్చిన స్టార్స్ ఎవరైతే ఉన్నారో అవును. రామ్ చరణ్ గారు, బన్నీ మహేష్ గారు, బాబు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరికీ ఫ్యాన్స్ అయి ఉంటారు. అవును. నేను అందుకే అంటున్నాను. అలా ఆబ్వియస్ అందరూ ఫ్యాన్స్ అయి ఉంటారు. కానీ ఉమ్, చిరంజీవి గ్రేట్‌నెస్ నేను చెప్పి నేర్పించి అంటే నేను బలవంతంగా చేయలేదన్నమాట. చూపించాను. ఉమ్, చిరంజీవి ఈ ఎక్స్‌ప్రెషను సరే అల్లు అర్జున్ అద్భుతంగా ఇచ్చాడు కదా! ఉమ్, ఒకసారి ఈ సినిమా చూడవా 'జగదేక వీరుడు సుందరి' 92లో వచ్చింది చూడవా అలా అన్నమాట. ఉమ్, అలా ఇప్పుడు నా కూతురు గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. ఓకే. గర్వంగా చెప్పుకుంటున్నాను. ఉమ్. ఇంట్లో అంటే మీ వైఫ్ గాని అంటే మీరు మీ వైఫ్ కూడా చాలా అంటే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, మీరు Yes. చాలా చాలా యాక్టివ్ గా ఉంటారు యూట్యూబ్ అవును. ఛానల్స్ లో కూడా. అవును. అంటే వాళ్ళ ఫ్యామిలీ మీరంతా ఫ్యామిలీతో సినిమాలు చూడడం చిరంజీవి గారి సినిమాలు అయ్యో! మీ పాప పుట్టిన తర్వాత. చిరంజీవి సినిమా మేము ఫస్ట్ వెళ్ళిపోతాం బ్రదరు. అయ్యో! ఉమ్, ఆయన బ్రేక్ వచ్చిన మళ్ళీ 'ఖైదీ నంబర్ 150' సినిమాకి A1 టికెట్ నా ఇన్‌స్టాలో పోస్ట్ కూడా ఉంటది. ఉమ్, A1 టికెట్ నేనే తీసుకున్నాను. ఓకే. శాంతి థియేటర్‌లో మేనేజర్ అప్పుడు పెద్దోళ్ళం అయిపోయి మనం కూడా ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చి పెరిగిపోద్ది కదా! ఉమ్, సో మేనేజర్‌తో మాట్లాడి ఏ సీటు ఫస్ట్ టికెట్ నాకు కావాలని చెప్పి అది పోస్ట్ పెట్టానన్నమాట నేను. ఓకే. సో 10 టికెట్స్ బుక్ చేసి ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి 'ఖైదీ నంబర్ 150' శాంతి థియేటర్‌లో చూసాం. ఉమ్. కానీ మీ ఈ కెరియర్ లో అంటే ఇండస్ట్రీ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు అంటే ఎన్నో ఎదుర్కొన్నారు, ఎన్నో సవాళ్ళు ఫేస్ చేశారు, రకరకాల మనుషుల్ని చూశారు. అవును. కానీ మీ లైఫ్ లో అంటే ఎక్కువగా అంటే మీరు నమ్మి మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే అంటే ఒక్కసారిగా లైఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బ్రదర్ నేను ఒకటే చెప్తాను. నా లైఫ్ ఎలా ఉంటదంటే గో విత్ ఫ్లో అన్నమాట. అంటే నేను వెళ్ళిపోతుంటాను. ఫ్లోలో ఉమ్, వెళ్ళిపోతుంటాను. మీరన్నట్టు మైనస్‌లు కావచ్చు, ప్లస్‌లు కావచ్చు అది అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క లైఫ్‌లో అవుతుంటాయి. ఉమ్, నేను అది అసలు ఏవి పట్టించుకొని వెళ్ళిపోతుంటానన్నమాట. అండ్ ఒక విషయం చెప్పాలి. దీంట్లో నాకు లైఫ్‌లో 2007 నుంచి తోడుగా ఉమ్, ఉన్నది నా భార్య శ్రీవాణి. సో, డెఫినిట్‌గా నేను ఎలాంటి పనులు చేసినా సరే తను నాతో అసలు యాక్చువల్లీ ఇది చెప్పకూడదు. ఉమ్, మామూలుగా మొగుడు అండ అంటారు కదా! కానీ నాకు నా వైఫ్ అలా నన్ను బౌండప్ చేస్తదన్నమాట. ఉమ్, నేనేమైనా చిన్న తెలియకుండా మిస్టేక్స్ చేసినా సరే దాన్ని కవర్ చేసేది నా వైఫ్. అది ఉమ్, గర్వంగా చెప్తాను. సో, ఆబ్వియస్‌గా నేను గో విత్ ఫ్లో వెళ్తాను బ్రదరు. నేను ఏమి ఎ ఎ కేర్ చేయననమాట అసలు. ఓకే. మైనస్‌లైనా, ప్లస్‌లైనా ఆహ్, పిచ్చ లైట్. హ్మ్. కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా చూసుకున్నట్లే అందరూ ఓకే. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, చాలా యాక్టివ్‌గా అంటే ఒక ఫ్యామిలీ అంతా కలిసి అంటే అవును. ఎక్కడికెళ్ళినా ఒక ఫ్యామిలీ టూర్స్ కానీ, టిప్స్ అవును. కానీ అంటే ఆ 'విక్రమాదిత్య' ఫ్యామిలీకి అంత రెస్పాన్సిబిలిటీ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారని మేము చాలా విన్నాము. అంటే అవును. మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటారు? అంటే బయటికి మీరందరూ అకేషన్స్‌కెళ్ళినప్పుడు గాని? మేము యూట్యూబ్‌లో ఎలా అయితే ఉంటామో, హ్మ్. మీ ఇంట్లో అలానే ఉంటామనమాట. హ్మ్. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అదే చెప్పాను. డే 1 నుంచి కూడా మేము 100% సక్సెస్ అవ్వడానికి కారణం ఇదే అని చెప్తాను. ఓకే. యూట్యూబ్ అంటే మన రియల్‌గా ఏంటో అదే జనాలు చూపించాలి హ్మ్. అనేది నా ఇంటెన్షన్ అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారికి 70 ఇయర్స్ అంటే, అంటే అవును. మీరు 17థ్ బర్త్‌డే 70 ఇయర్సా అనే ఒక ఆయన ఏజ్ మీకు మీకు తెలిసినప్పుడు గాని, లేదంటే ఈ ప్రోగ్రామ్‌కి వచ్చే ముందు గాని, అప్పుడే మా బాస్‌కి 70 ఇయర్సా అనే క్వెషన్ మార్క్ ఏమన్నా వచ్చిందా మీకు? అస్సలు రాలేదు నాకు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా హీరోగానే చేస్తున్నాడు కదా! నేను అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఎంతోమంది మన 'ఎన్టీఆర్' గారు గాని, గొప్ప యాక్టర్స్ హ్మ్. 'ఏఎన్ఆర్' గారు గాని, వీళ్ళు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత 'సీతారామయ్య' గారి మనవరాలు, 'మేజర్ చంద్రకాంత్‌లో ఒక తాత' ఇలా చేశారు. హ్మ్. కానీ చిరంజీవి ఇప్పటికి కూడా అలా కాజల్ కన్నుగుట్టినా సరే మనం గర్వంగా ఫీల్ అవుతాం. మీ అమ్మ హ్మ్. భలే పటాయిస్తుంటారు అమ్మాయిని అని. అంతేగాని మనం ఊహించుకోలేం కూడా. హ్మ్. నేను ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా చిరంజీవిని హీరోగానే ఊహించుకోగలుగుతా. హ్మ్. ఆయన వెంటనే ఒక మనవరాలు తాత పాత్ర ఇలా చేస్తే నేను తట్టుకోలేననమాట. యాహ్! సో, ఆయన కూడా అలానే ఉన్నాడు. మా ఫ్యాన్స్ కోసమే ఉంటాడు. ఎప్పుడు కూడా చిరంజీవి ఆల్‌వేస్ మా ఫ్యాన్స్ తరపునే ఉంటాడని ఆయన చెప్పి నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను. చిరంజీవుడే. చిరంజీవి. కానీ ఆయన ఇప్పుడు మనకున్న 30, 40 ఇయర్స్‌కి ఏజ్ వచ్చినోళ్ళకే పొట్ట, బట్టలొచ్చేసి అన్నీ. అంటే షేప్ ఔట్‌లు నాకే అయిపోయి వచ్చేసింది కదా! అంటే అంటే బేసిక్‌గా ఒక మనిషికి ఒక 40 ఇయర్స్ వచ్చినా, 35 వచ్చినా చేంజెస్ కనపడుతూ ఉంటాయి. అవును. కానీ అప్పుడు గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు, ఇప్పుడు చూస్తే విశ్వంబర చిరంజీవి గారు అవును. ఎక్కడా కూడా పొంతన లేకుండా అవునవును. అలానే అది అది మెయింటెనెన్స్ కూడా అన్ను నేను అంతే ఆయన నమ్మే హనుమంతుడే ఆ దైవమే ఇచ్చిందేమో గానీ ఆహ్, చిరంజీవిలాగా మళ్ళీ 100% ఒకటైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను. హ్మ్. మెగాస్టార్ లాంటి వాడు మళ్ళీ పుట్టాడు 100%. ఇదొక 50 ఏళ్ల తర్వాత నేను ఉండకపోవచ్చు. హ్మ్. ఆ జనరేషన్ కూడా ఈ మాట ఉండిపోద్ది. హ్మ్. డెఫినిట్‌గా చిరంజీవి అనేవాడు అవునవును. అప్పట్లో ఉండే చిరంజీవి ఇప్పుడు పుట్టలేదు అనుకుంటారన్నమాట వాళ్ళు. హ్మ్. కానీ ఒక 2, 3 హిట్లు కొడితేనే చాలా మంది స్టార్స్‌కి అంటే ఒక అంటే హైట్స్‌లో ఉంటారు. అవును. వాళ్ళు ఇంకొక వేరే ఆ సక్సెస్ వైబ్ అనేది వేరే లెవెల్‌కి తీసుకెళ్తారు. అవును. బట్ చిరంజీవి గారు చూడని సినిమాలు గాడు, చూడని హిట్స్ కాదు. ఆయన ఎన్నో ఎన్నో హిట్లు ఆయన చూసారు. ఫ్లాప్స్ చూసాడు, హిట్స్ చూసాడు, బ్లాక్ బస్టర్‌లు చూసాడు, అన్నీ చూసాడు ఆయన లైఫ్‌లో. హ్మ్.
కానీ చిరంజీవి గారు ఆయనకి ఎక్కడ కూడా గర్వం గాని అంటే విక్రమాదిత్య గారు మీరు ఎన్నోసార్లు ఒక 4 టైమ్స్ కలిసి అంటున్నారు. అవును. తర్వాత మీరు ఆయన గురించి చెప్పేది వింటూ ఉన్నారు చాలా మంది అవును. కూడా. 100%. అంటే చిరంజీవి గారిలో ఎందుకంటారు? అంటే ఆయనకి ఎక్కడ నెగటివిటీ ఉండదు. ఒక వ్యక్తిని కూడా తిట్టడం ఇట్లాంటివి జరగదు. నేను ఒక లైన్ రాసుకున్నా. ఒక వ్యక్తికి విపరీతమైన టాలెంట్, విపరీతమైన స్టామినా ఎవరికైతే హ్మ్. ఉంటదో వాళ్ళకి పొగరుండదు. ఆహ్, మనం ఎప్పుడు మన తాత ముత్తాతలు చెప్పిన సామెతలు అవును. వింటాం కదా! అవును. నాకు అనిమని ఉంటది ఇలా అని. సో, డెఫినిట్‌గా అది నిజం. దట్ ఈస్ మెగాస్టార్. ఇప్పుడు ఓకే. పొగరు చూసే వాళ్ళకి ఎక్కడో టాలెంట్ తక్కువ ఉందని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో వాళ్ళు పొగరు చూపిస్తారు తప్ప, హ్మ్. చిరంజీవి లాంటి వాళ్ళకి అసలు అవసరం లేదది. హ్మ్. అది. యాహ్! అంటే మీరు బాగా అభిమానించి, ఆరాధించే మీ అన్నయ్య చిరంజీవి గారికి యెస్. అంటే మీరు మా ఈ మెగా హిట్ 70 ప్రోగ్రామ్‌లో మీరు విషెస్ చెప్పండి ఒకసారి మా ఛానల్ తరపున. యెస్. అన్నయ్య, అసలు 70 ఏళ్ళు అది మ్యాటర్ కాదు. హ్యాపీ, హ్యాపీ బర్త్‌డే. మీరెప్పుడు హ్యాపీగా ఉంటారు. కానీ మీకన్నా ఎక్కువ మిమ్మల్ని నమ్మే వాళ్ళని, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పి మీరెప్పుడు కోరుకుంటుంటారో అది నాకు తెలుసు. సో, డెఫినిట్‌గా మేమందరం బాగున్నాం. మీ సినిమాలు చూసే ఆ డాన్స్ నేర్చుకున్నాం, యాక్టింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు హ్యాపీగా మేము టీవీ రంగంలో దూసుకెళ్తున్నాం. సో, డెఫినిట్‌గా మా వ్లాగ్స్‌లో గూడా చిరంజీవిని ఎక్కడో ఇమిటేట్ చేస్తుంటాను. రీసెంట్‌గా గూడా హ్మ్. నేను, నా కూతురు 'చిరంజీవి స్టెప్స్' అని చెప్పి ఒక వ్లాగ్ చేసాం. ఓకే. ఆయనున్న మంచి స్టెప్స్ నేర్పిస్తూ ఒక వ్లాగ్ చేశాం అనమాట నా ఛానెల్‌లో. సో, హ్యాపీ, హ్యాపీ బర్త్‌డే. ఎప్పటికీ మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి. మమ్మల్ని ఎక్కువ ఎంటర్‌టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాహ్! అంటే ఫైనల్లీ మీరు అంటే మీ డాటర్ నెక్స్ట్ ఇంకా అంటే తనని డాన్సర్ గానా, యాక్ట్రెస్ గానా అంటే ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలని ఉన్నారు? మంచి యాక్టర్స్ అవ్వాలని 100% మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కానీ ఓకే. మంచి యాక్టర్స్ అవ్వాలంటే మంచి డాన్సర్ అయి ఉండాలి అని నేను నమ్ముతాననమాట. హ్మ్. ఇప్పుడు ఆ అయితే షోలో కంటిన్యూ అవుతారా? కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు. 'ఢీలో' ఓకే. చేస్తుంది మొన్నే. హ్మ్. సో, చిరంజీవి గారి పాటలే చూపిస్తుంటానమాట నేను నందినికి. ఓకే. మొన్న కూడా 'పదహారే' ఇలా అల్లు అర్జున్ డాన్స్‌లు అంటే నాకు యాక్చువల్లీ అల్లు అర్జున్, జూనియర్ ఎన్‌టిఆర్ అంటే చాలా ఇష్టం యాక్చువల్‌గా ఓకే. ఇప్పుడు. కానీ చిరంజీవి అంటే నా గాడ్ ఎందుకంటానంటే నందిని ఇలా చూపించిందనుకోండి కొత్త పాటలు హ్మ్. నాకు వెంటనే కోపం వచ్చేస్తదనమాట. "ఏయ్! ఓకే. ఆపే ఈ పాట చూడు. హ్మ్. 16 వయస్సు చూడు" హ్మ్. అంటాం. ఆ స్టెప్స్ చూసి నాన్న 35 హ్మ్. ఏళ్ల క్రితం చేశాడు చిరంజీవి ఈ స్టెప్స్ అని చెప్తాను. అలా. హ్మ్. సో, ఇప్పటికి చిరంజీవి స్టెప్సే చూపిస్తుంటాను. యాహ్! నందినికి గాని, శ్రీవాణికి గాని. యాహ్! గ్రేట్. అంటే విక్రమాదిత్య గారు నెక్స్ట్ అంటే ఏమన్నా మీరు ఏమన్నా మూవీస్ ఉన్నాయా? నెక్స్ట్ ఏంటి అంటే ఫర్దర్‌గా? చెప్పాలంటే మీరు నేను చిన్న ప్రొడ్యూసర్‌గా వెబ్ చేశారు సీరీస్ కూడా. యాహ్! ప్రొడ్యూసర్‌గా ఒక పెద్ద షో చేశాను. అవును. 'కెబు కబడ్డీ' అని. అది ఇండియాలోనే 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్‌తో కండక్ట్ చేసిన ఫస్ట్ షో యాహ్! నేనే ప్రొడ్యూస్ చేశానది. నెక్స్ట్ మూవీస్ 'విక్రమార్కన్న' ఏమన్నా? అంటే ఆ మూవీస్ నేను చిన్న వెబ్ సీరీస్ యాక్ట్ చేశాను. ఓకే. 'త్రీ రోజెస్' అని చెప్పి. సో, ఇప్పుడు వస్తుంది ఆహాలో. యాహ్! హలో. సో, ఎలా ఉండబోతుందండి అది? హ్మ్. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఏంటి? 100% నా క్యారెక్టర్ చాలా చాలా చిన్న క్యారెక్టర్ గానీ హ్మ్. మంచి క్యాచీ క్యారెక్టర్ అనమాట. అంటే ఓకే. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఉంటది. బాగా కనెక్ట్ అవుతది. యాహ్! అంటే విక్రమాదిత్య గారు ఇంకా ముందు ముందు అంటే మీరు మంచి సినిమాలు చేయాలి. యెస్. చిరంజీవి గారి సినిమాలో కూడా మీరు నటించాలి. అన్నయ్య చిరంజీవి గారు కూడా ఆయన పేరు పెట్టి మిమ్మల్ని పిలవాలి హన్ వచ్చారు. దగ్గరలోనే తప్పకుండా. ఉంటదని నేను నేను అనుకుంటున్నాను. ఒక 20 ఏళ్ల నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలో ఆహ్, 'సార్ పాలు' అనే క్యారెక్టరేషన్ చేస్తానన్నమాట నేను. ఓకే. జస్ట్ ఒకటే సెకండ్ షాట్ హ్మ్. 'సార్ పాలు' అనే క్యారెక్టర్ కూడా చేస్తాను చిరంజీవి గారితో. డెఫినిట్‌గా. గ్రేట్. గ్రేట్. నిజంగా చిరంజీవి గారికి ఎంత పెద్ద అభిమాని మీరు అయ్యుండడం అనేది అసలు థాంక్ యూ. మామూలు విషయం కాదు. చాలా మంది అభిమానులుంటారు. మీరు డైరెక్ట్‌గా చిరంజీవి గారి భక్తుడే నిజంగా అనేది ఈ 100%. రోజైతే మేము విన్నాము మా కళ్ళతో. 100%. బట్ ముందు ముందు మీరు మంచి సినిమాలు చేయాలి. మీ ఫ్యామిలీ అంతా కూడా అందరూ ఒక మంచి పొజిషన్‌కెళ్ళాలి. థాంక్ యూ సో యాహ్! మచ్. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని బాగా అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు చాలా మందున్నారు. అవును. అవును. అంటే మీ పాపకి కానీ, మీ వైఫ్ గారిని గాని అంటే ఎంత రెస్పెక్టెడ్‌గా వీడియోస్‌లో కామెంట్స్ గాని చూస్తూ ఉన్నాం. అవును. మీరు మంచి పొజిషన్‌కెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థాంక్ యూ సో విక్రమాదిత్య మచ్. గారు. మేము చిరంజీవి గారి ప్రోగ్రామ్ అన్నామంటే మీరొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అమ్మో! థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ. థాంక్ యూ విక్రమాదిత్య గారు. మై గాడ్ ఫాదర్. యాహ్! నైస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. చూసారుగా విక్రమాదిత్య గారు చిరంజీవి గారి అభిమానంతో, ప్రేమతో ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఇంకొక గెస్ట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. దిస్ ఈస్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్.